Jesus became, we read in Hebrews chapter 2, in all things exactly like his brothers. Hebrews chapter 2 verse 17. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం మనం చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రభు అన్ని విషయముల్లో కూడా తన సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చెను. In order to become our high priest before God. దేవుని ఎదుట మన ప్రధాన యాజకునిగా ఉండటానికి. It says in Hebrews 2:17, he had to be made in all matters, in all things, exactly like his brothers. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:17 ఈ విధంగా చెప్పబడింది, అన్ని విషయముల్లో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. And we are his brothers. మనము ఆయన సహోదరులమై ఉన్నాం. Those who received him as Lord become his brothers. ఎవరైతే ఆయన్ను ప్రభువుగా అంగీకరించారో వాళ్ళు ఆయనకు సహోదరులు అవుతారు. And therefore he can say to us, follow me. కాబట్టి నన్ను వెంబడించుడి అని ఆయన మనకు చెప్పొచ్చు. In Hebrews 4 and verse 15 it says, this high priest can sympathize with our struggles in temptation. హెబ్రీ 4:15 ఈ విధంగా చెప్పబడింది, ఈ ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మన శోధనల్లో మన ఎడల సానుభూతి కలిగిన వాడు. You know, it's a struggle to overcome temptation. శోధనను జయించడం కూడా ఎంతో ప్రయాసంతో కూడిన పని. It's in the moment of temptation that we realize how weak we are. మనం శోధించబడుతున్న సమయంలోనే మనం ఎంత బలహీనమో మనకు అర్థమవుతుంది. We are so weak when it comes to temptation that even a little feather can knock us down. మనం శోధించబడుతున్న సమయంలో ఎంత బలహీనంగా ఉంటామంటే ఒక ఈక కూడా మనల్ని క్రిందకు పడవేయగలదు. One look at a pretty woman can make us sin. అందమైన అమ్మాయి వైపు ఒక్కసారి చూసినా కానీ అది మనల్ని పాపం చేసేటట్లు ప్రేరేపించగలదు. We can sin so easily when we have to tell a lie in order to get through some examination or certificate or something like that. Sign something false. ఏదో ఒక పరీక్షలో పాస్ అవటానికో లేక ఒక సర్టిఫికేట్ పొందటానికో అబద్ధాలు చెప్పే విషయంలో మనం ఎంతో సులువుగా పాపం చేస్తూ ఉంటాం. ఒక తప్పుడు సంతకాన్ని పెట్టే విషయంలో just a feather is enough to knock us down into sin. మనల్ని పాపంలో పడవేయటానికి ఒక్క ఈక చాలు. Pride, we've done something good and immediately we can become proud. We're knocked down by a feather. మనం ఏదైనా మంచి చేసిన వెంటనే మనం గర్విస్తూ ఉంటాము. గర్వం అలాంటిది, ఒక చిన్న ఈక చాలు మనం పడిపోవటానికి. We are so weak. మనం ఎంతో బలహీనం. Think of a man whom you touch with a feather and he falls down. మనం ఎంతో బలహీనము. ఒకసారి మీరు ఈ విధంగా ఆలోచించండి, ఒక ఈకతో మీరు ఒక వ్యక్తిని అలా తాకినప్పుడు ఆ వ్యక్తి పడిపోయాడు అనుకోండి. How weak he is. That's how weak we are. ఆ వ్యక్తి ఎంత బలహీనుడో కదా, మనం కూడా అంత బలహీనమే when it comes to temptation. శోధన విషయంలోకి వచ్చేసరికి. And here we read of a high priest who can sympathize with our weakness. ఇక్కడ మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు, మన బలహీనతల యందు ఆయన సహానుభవం కలిగిన వ్యక్తి. Why? Because he was tempted in all points as we are. ఎందుకంటే సమస్త విషయముల్లో మన వలె ఆయన శోధించబడ్డాడు. In all things, that's one thing, as we are, and yet did not sin, never fell. సమస్త విషయముల్లో మన వలనే శోధింపబడెను, ఆయన పాపము లేనివాడిగా ఉండెను. He was made like us, Hebrews 2:17, in all things. హెబ్రీ 2:17 ప్రకారం ఆయన మన వంటి వాడు కావాల్సి వచ్చెను. He was tempted like us in all things, Hebrews 4:15. హెబ్రీ 4:15 ప్రకారం మన వలె అన్ని విషయముల్లో ఆయన శోధించబడ్డాడు. Put these two things together, ఈ రెండు విషయాలను మీరు ఒక చోట పెట్టి చూసినట్లయితే, and you see that Jesus Christ has every right to say to us, follow me. నన్ను వెంబడించుడి అని యేసుక్రీస్తు ప్రభు చెప్పటానికి ఆయనకు అర్హత ఉంది, అధికారం ఉంది. We can never turn around and say to him, Lord, you don't know what I'm going through. మనం ప్రభు వైపు తిరిగి, ప్రభువా నేను దేని గుండా వెళ్తున్నాను నీకు తెలియదని చెప్పలేము. He'll say, I know very well. నాకు బాగా తెలుసని ఆయన చెప్తాడు. Because I became a man like you, 100% man. ఎందుకంటే నేను 100% మానవునిగా నీ వలె నేను వచ్చాను. The trouble with a lot of Christians is they have accepted Jesus Christ as 100% God, unlike some other cult groups. But they have not accepted Jesus Christ as 100% man. ఇప్పుడు క్రైస్తవులతో ఉన్న సమస్య ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువుని దేవునిగా 100% వాళ్ళు అంగీకరిస్తారు. అయితే కొంతమంది తప్పుడు మత శాఖలకు సంబంధించిన వాళ్ళు అంగీకరించరు. కానీ క్రైస్తవులు యేసుక్రీస్తు ప్రభువారు 100% మానవుడు అని అనేక మంది అంగీకరించరు. And that is as much a false teaching and heresy as to reject that he is 100% God. కాబట్టి ఇది కూడా యేసుక్రీస్తు ప్రభువారు 100% దేవుడు కాదు అని తప్పుడు సిద్ధాంతాలను ఎవరైతే బోధిస్తారో
ఇది కూడా అలాంటిదే. ఇది కూడా తప్పుడు సిద్ధాంతమే, దీన్ని నమ్మకపోవటం. The truth is in a balanced acceptance of both. He was not half God and half man like some people think. ఇక్కడ సత్యం ఏంటంటే, సమతుల్యత ఏంటంటే ఈ రెండింటిని అంగీకరించటమే. ఏదో కొంతమంది చెప్పినట్లుగా ఆయన సగం దేవుడు, సగం మానవుడు కాదు. 50% God, 50% man. 50% దేవుడు, 50% మానవుడు కాదు. And by the way, the Bible never uses the expression God man. నిజానికి బైబిల్లో మనం చూసినట్లయితే దైవ మానవుడు అని ఎక్కడా ప్రస్తావించబడలేదు. That's never used of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు గురించి ఎక్కడ ఉపయోగించలేదు అలా. He was fully God and fully man. And when he came to earth, he lived on earth as a man. ఆయన సంపూర్ణంగా దేవుడై ఉన్నాడు, ఆయన సంపూర్ణంగా మానవుడై ఉన్నాడు. ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఒక మానవునిగా ఆయన జీవించాడు. And he ascended up into God's presence, the Father's presence, as a man, so that ఆయన దేవుని సన్నిధికి, తండ్రి సన్నిధికి ఒక మానవునిగా ఆరోహణమై వెళ్ళాడు. the Holy Spirit, who knows truth better than you and me, నీకంటే నాకంటే సత్యం ఎక్కువగా తెలిసిన పరిశుద్ధాత్ముడు says concerning Christ in 1 Timothy and chapter 2 in verse 5. క్రీస్తు గురించి 1 తిమోతి 2:5 ఏం చెప్తున్నాడంటే, And this is in your Bible, if you believe it as God's word. 1 Timothy 2 verse 5. ఇది నీ బైబిల్లో ఉంది. నీవు దేవుని వాక్యమని దీన్ని నమ్మినట్లయితే దీన్ని చూడండి. 1 తిమోతి 2:5. There is one God and one mediator between God and man. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే. And God and men. Who is that? Not the God man, but the man, Christ Jesus. దేవునికి నరులకు మధ్య ఎవరున్నారు? దైవ మానవుడు కాదు, ఒక నరుడు. ఆయనే క్రీస్తు యేసు. He became a man and he's forever a man. ఆయన మానవుడయ్యాడు, నిరంతరం మానవుడిగానే ఉంటాడు. Let me put it like this. నేను ఈ విధంగా చెప్తాను దీని గురించి. When Christ as God became man on earth, he did not cease to be God. క్రీస్తు దేవుడై ఉండి ఈ భూమి మీదకు మానవుడిగా వచ్చినప్పుడు ఆయన తన దైవత్వాన్ని ఏమీ కోల్పోలేదు. When he ascended to heaven, he did not cease to be man. ఆయన పరలోకమునకు ఆరోహణమైన తర్వాత తన మానవత్వాన్ని ఆయన కోల్పోలేదు. That is the full truth, if you want to understand it. నీవు అర్థం చేసుకోవాలంటే అది సంపూర్ణమైన సత్యము. And that is why when he lived on earth with our limitations, tempted like us in all things, అందుకే ఆయన ఈ భూమి మీద జీవించినప్పుడు మనకు కలిగి ఉన్న పరిమితులను కలిగి జీవించి, అన్ని విషయముల్లో మనవలే శోధించబడి, and struggling against temptation, శోధన విషయములో ఎంతో ఎదుర్కొని పోరాటం చేసి, he can say to us, follow me. ఆ విధంగా ఉన్నాడు కాబట్టి నన్ను వెంబడించుడి అని ఆయన మనతో చెప్పగలడు. Walk in my footsteps. నా అడుగు జాడల్లో నడవండి. Deny yourself like I denied myself. నన్ను నేను ఉపేక్షించుకున్నట్లు మీరు కూడా ఉపేక్షించుకోండి. Take up the cross. Die to yourself every day as I died to myself every day. నా శిలువను ఎత్తుకొని నేను ప్రతిరోజు మరణించినట్లు మీరు కూడా మీ శిలువను ఎత్తుకొని ప్రతిరోజు మరణించాలి.